ఖుర్బాన్ అన్న పదానికి భావం అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి అల్లాహ్ కోరిన దానిని సమర్పించడం. ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వనివాడు మా ఈద్గా దరిదాపులకు కూడా రాకూడదు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. అసలు ఏ ఏ జంతువులు ఖుర్బానీకి అర్హమైనవి? ఒక్కో వ్యక్తి ఒక్కో జంతువు ఖుర్బానీ ఇవ్వాలా? ఇంటిల్లిపాది ఒక జంతువు ఖుర్బానీ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఖుర్బానీ చేయాలని సంకల్పించిన వ్యక్తి జిల్హజ్జా నెలవంక చూసినప్పటి నుంచి ఖుర్బానీ చేసే వరకు తన శరీరంలోని వెంట్రుకలు, గోళ్ళు వగైరా తీయకూడదు. ఎవరైతే ఆ తర్వాత ఏ రోజు ఖుర్బానీ చేయాలనుకున్నారో ఆ రోజు నుంచే వెంట్రుకలు తీయకుండా ఉండాలి. ఒక మేక లేదా గొర్రె ఒక ఇంటి వారి వైపు నుండి సరిపోతుంది. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నా సరే. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి తన తరపు నుంచి, తన ఇంటి వారందరి తరపు నుంచి ఒక మేకను ఖుర్బానీ ఇచ్చేవాడు. ఖుర్బానీ కోసం ప్రత్యేకంగా ఒక పశువును ఖుర్బానీ ఇచ్చే స్తోమత లేని వారు 7 కలిసి ఒక ఎద్దు లేక 10 మంది కలిసి ఒక ఒంటెను ఖుర్బానీ ఇవ్వవచ్చు. ధనం అధికంగా ఉన్న వ్యక్తి 1 కంటే ఎక్కువ జంతువుల ఖుర్బానీ ఇవ్వవచ్చు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరుపై మేక లేక గొర్రె ఖుర్బానీ ఇవ్వవచ్చు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 100 వరకు ఖుర్బానీ చేసిన దాఖలాలు హదీసుల్లో ఉన్నాయి. ఇక ఖుర్బానీ ఇచ్చే జంతువులు ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఖుర్బానీ జంతువు మన స్టేటస్కు తగ్గట్టుగా ఉండాలని అనుకోరాదు. జంతువు మంచి దిట్టంగా బలిసి మంచి రేటు కలిగి ఉండాలని భావించరాదు. ఇలా ప్రాపంచిక అహంకారానికి గురి కాకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం బలిసిన కొమ్ములు గల 2 గొర్రెలను జిబహా చేసేవారు. సహాబీలు ఖుర్బానీ జంతువులకు మంచిగా ఆహారం ఇస్తూ బలిసినోగా చేసేవారు. కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే ఖుర్బానీ ఇవ్వాలి. ప్రదర్శనా బుద్ధి, నలుగురు దృష్టిలో పడాలని ఏ మాత్రం ఉండకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు: వాటి మాంసం గాని రక్తం గాని అల్లాహకు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత, తఖ్వా మాత్రం ఆయనకు చేరుతుంది. ఇప్పుడు ఖుర్బానీ నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం. మేక, గొర్రె అయితే 1 సంవత్సరం వయస్సు కలిగి ఉండాలి. ఎద్దు అయితే 2 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఇక ఒంటె అయితే 5 సంవత్సరాలు దాటి ఉండాలి. ఒకవేళ సంవత్సరం పూర్తిగా నిండిన మేక దొరక్కపోతే 6 నెలలు నిండిన గొర్రెను ఖుర్బానీ ఇవ్వచ్చు. అయితే అది ఆరోగ్యంగా బలిసి ఉండాలి. ఖుర్బానీ జంతువులో ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. మీరు అల్లాహ్ మార్గంలో ఉత్తమమైన వాటిని ఖర్చు పెట్టండని అల్లాహ్ ఆదేశించాడు. ఖుర్బానీ జంతువులో స్పష్టమైన అంగవైకల్యం గాని ఏదైనా లోపం గాని లేకుండా బాగా చూసుకోవాలని ప్రవక్త మహాశయులు ఆదేశించారు. జంతువుకు ఒకటే కన్ను ఉండడం, రోగం కలిగి ఉండడం, కుంటిదై ఉండడం, ఎముకల్లో సత్తువలేని ముసలి జంతువును ఖుర్బానీ చేయరాదు. ఈ 4 కాకుండా ఇంతకు తీవ్రమైన లోపాలు గల జంతువుల ఖుర్బానీ కూడా యోగ్యం కాదు. ఉదాహరణకు మొత్తానికే కళ్ళు లేనిది, 1-2 కాళ్ళు లేనిది వగైరా. ఇక విరిగిన కొమ్ము, కొంచెం తెగి ఉన్న చెవి లేదా తోక, ఇలాంటి లోపాలు లేకుండా ఉంటే మంచిది. ఏదైనా లోపం ఉండి లేనట్లుగా స్వల్ప స్థాయిలో ఉంటే అది లోపం అనబడదు. ఖుర్బానీ జంతువును ఎలా జిబహా చేయాలి? ధార్మిక సమయంలోనే జంతువును జిబహా చేయాలి. అంటే ఈదుల్ అజ్హా నమాజ్ మరియు ఖుతుబా అయిన తర్వాత నుండి 13వ జిల్హజ్జా సూర్యాస్తమయానికి ముందు వరకు ఖుర్బానీ ఇవ్వవచ్చు. పండుగ నమాజ్కు ముందు జిబహా చేసిన వారిది ఖుర్బానీగా పరిగణించబడదు. ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖుర్బానీ జంతువును జిబహా చేసేటప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. అంటే అల్లాహ్ పేరుతో జిబహా చేస్తున్నాను, అల్లాహే గొప్పవాడు, అల్లాహుమ్మ హాజా మిన్క వలక, అల్లాహుమ్మ తకబ్బుల్ మిన్నీ అని పలకాలి. అంటే ఓ అల్లాహ్,
కుర్బానీ చేసే భాగ్యం నీవే ప్రసాదించావు. నీ కొరకే కుర్బానీ చేస్తున్నాను. ఓ అల్లా, నా వైపు నుంచి దీనిని స్వీకరించు. జిబా చేసేవారు ఇతరులైతే మిన్ని అనే చోట మిన్హా అనాలి. జంతువు శరీరం నుంచి రక్తం వేగంగా బయటకు వెళ్లేలా జిబా చేయాలి. అంటే శ్వాసనాళం మరియు ఆహారనాళం కోయాలి. మధునైన ఆయుధాన్ని ఉపయోగించాలి. సెకండ్ల వ్యవధిలో జిబా జరగాలి. దీనివల్ల జంతువుకు తక్కువ బాధ కలుగుతుంది. జంతువు ఎదుట కత్తిని పదును పెట్టరాదు. అయితే ఎముక, దంతం, గోరు ఉపయోగించకూడదు. ఒక జంతువు ముందు మరో జంతువును కూడా జిబహా చేయరాదు. జిబహా చేసే ముందు జంతువు ఖిబలా దిశలో ఉండేలా చూసుకోవాలి. కుర్బానీ ఇచ్చేవారు స్వయంగా తమ చేతులతో పశువుని కుర్బానీ చేయడం ఉత్తమం. ఒకవేళ అతను ఏదైనా కారణం చేత జిబహా చేయలేకపోతే కనీసం జిబహా జరుగుతున్నప్పుడు అక్కడ ఉండాలి. జిబహా చేసే వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. అంటే పిచ్చివాడు లేదా ఏమీ తెలియని బాలుడు కాకూడదు. ఇక స్త్రీలు కూడా కుర్బానీ జంతువును జిబహా చేయవచ్చు. కుర్బానీ చేసే శక్తి ఏమాత్రం లేనివారు కూడా కుర్బానీ పుణ్యం పొందవచ్చు. ఒక సహాబీ వద్ద పాలిచ్చే పశువు తప్ప ఏమీ లేదు. అదే వారి జీవనాధారం. అప్పుడు ప్రవక్త అతనికి ఇలా చెప్పారు: నువ్వు పండుగ రోజు నీ తల వెంట్రుకలు, మీసాలు, నాభి కింద వెంట్రుకలు, గోళ్ళు తీసుకో. ఇదే నీ కొరకు కుర్బానీ చేసిన పుణ్యంతో సమానం. కుర్బానీ మాంసం, తోలు వగైరా జంతువు జిబా చేసిన వ్యక్తికి మజూరీగా ఇవ్వకూడదు. కానీ బహుమానంగా ఇస్తే పర్వాలేదు. తోలు సొంత ఉపయోగానికి ఉంచుకున్నా అభ్యంతరం లేదు. జంతువును జిబహా చేస్తున్నప్పుడు ఇంట్లోని ప్రతి వ్యక్తి పేరు పలుకుతూ జిబహా చేయడం తప్పు. అలాగే ఒక సంవత్సరం తండ్రి పేరున, మరో సంవత్సరం తల్లి పేరున, ఆ తర్వాత ఏడాది ప్రథమ కొడుకు పేరున ఇలా చేయడం కూడా తప్పు. ఇంటి బాధ్యులెవరో వారి పేరున కుర్బానీ జరుగుతుంది. పుణ్యం ఇంటి వారందరికీ లభిస్తుంది. బక్రీద్ పండుగ నాడు ఈద్గాహకు ఏమీ తినకుండా వెళ్ళాలి. బక్రీద్ పండుగ నాడు ఈద్గాహ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కుర్బానీ ఇవ్వాలి.